శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటి యజమాని గృహం కట్టాలని ఎంతగా ఆశించిన గృహ నిర్మాణంలో సహకరించేది మేస్త్రీలు, వడ్రంగులు. ఈ మేస్త్రీలు మొట్టమొదటిసారిగా గృహ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు. వీళ్ళు నిర్మాణం చేసేటప్పుడే నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాన్ను సున్నంతో గుర్తులు వేయించుకోవాలి. చక్కగా ప్లాన్ ప్రకారంగా సున్నంతో గుర్తులు వేయాలి. ఈ మార్కులు వేసుకునేటప్పుడు మాత్రం నైరుతి మూల ఖచ్చితంగా మూల మట్టానికి ఉండేటట్టుగా, అంటే 90 డిగ్రీలుగా ఉండేటట్టుగా ఉంచాలి. ఈ విషయంలో ఎటువంటి పొరపాట్లు కూడా జరగకుండా చూసుకోవాలి. అటు తర్వాత ఉత్తర, తూర్పు, ఈశాన్యాలను ఇంటికి, ప్రహరీకి పెంచాలి. ఈశాన్యం పెంచటం, మూలలను సరిచేసుకోవటం గురించి అవగాహన తత్వం మేస్త్రికి ఎంతగానో అవసరం. అలాగే ఇంటి పునాదులు త్రవ్వటం దగ్గర నుంచి శంకుస్థాపన చేయటం వరకు ముఖ్యమైన విధి విధానాలు గ్రహించాలి. ఈశాన్యం నుంచి మొదలు పెట్టుకోవాలి. ఇంటి కట్టడం నైరుతి దిశ నుంచి ప్రారంభించాలి. పని పూర్తయి ఇంటికి వెళ్లే ముందు కూడా దక్షిణ పశ్చిమం గోడలు తూర్పు ఉత్తరం గోడల కన్నా కూడా కొంత ఎత్తుగా ఉండేటట్టుగా చూసుకోవటం మంచిది. ఇంటి కట్టడానికి అవసరమైనటువంటి రాళ్ళు, ఇటుక, సిమెంటు, ఇసుక ఇవన్నీ కూడాను నైరుతి, దక్షిణ, పశ్చిమాలలో వేసుకోవటం సర్వత్రా ఉత్తమమైనటువంటి పని. ఇల్లు బేస్మెంట్ లెవెల్కు వచ్చినప్పుడు నైరుతి కన్నా కూడా ఆగ్నేయం పల్లంగాను, ఆగ్నేయం కన్నా వాయువ్యం పల్లంగాను, వాయువ్యం కన్నా కూడా ఈశాన్యం పల్లంగాను ఉండేటట్టుగా లెవెల్ను సరిచేసుకోవాలి. బేస్మెంట్ మీద ద్వారస్థానాలు, ఆ ద్వారాల్ని పెట్టేటువంటి స్థానాలు నిర్ణయించాల్సి ఉంటుంది. కాబట్టి వాస్తు విషయంలో ద్వార స్థానాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది అనే విషయాన్ని మేస్త్రి గ్రహించి తీరాలి. ఇంటి లెంటల్ సన్షేడ్స్ అంటారు. లెవెల్లో పోర్టికో మాదిరిగా వేసేటువంటి అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ పోర్టికో నిర్మాణంలో కూడా ఈశాన్యం తెగిపోకుండా పోర్టికో వేయాలి. ఇంటి పైకప్పు ఆర్సి స్లాబ్ కానీ మట్టి మిద్దె అయినా సరే కప్పుపై పడినటువంటి వర్షపు నీరంతా కూడా తూర్పు, ఉత్తర, ఈశాన్యాలకు పారేటువంటి విధి విధానం ఏర్పాటు చేయాలి. ఇంటి పైకప్పును, ఇంటి పారును తప్పించి కప్పును బయటకు వచ్చేటట్టుగా ప్రొజెక్ట్ చేసేటువంటి అలవాటుకు మేస్త్రీలు స్వస్తి పలకటం మంచిది. ఒకవేళ ఆ విధంగా తప్పని పరిస్థితుల్లో, పద్ధతుల్లో చేయాల్సి గనక వస్తే ఏ విధంగా కప్పును నిర్మాణం చేయాలి అనేటువంటి విషయం కూడా మేస్త్రికి అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ఇంటి పైకప్పుకు వేసేటువంటి దూలాలు గోడను దాటి బయటకు అగుపించేటట్టుగా వేయటం అలవాటు పడ్డారు చాలామంది. అది చాలా తప్పు. ఈ పద్ధతిని పూర్తిగా మానివేయటం మంచిది. ఇంటి ఏ దిక్కునకు గాని దూలాలు బయటకు కనిపించకూడదు అనే విషయాన్ని గుర్తెరగాలి. దూలాలు ఇంటి గోడల్లోనికి సరిపెట్టే విధంగా అమర్చాలి. ఇంటి పైకప్పుకు వేసేటువంటి దూలాల మొదళ్ళు దక్షిణ, పశ్చిమాల వైపు ఉండేటట్టుగా చేయాలి. 2 దూలాలు అతుకున్నప్పుడు దక్షిణ, పశ్చిమాల నుంచి వచ్చేటువంటి దూలాలు అతకవలసిన దూలం మొదలు పై చివరను మోయాలి అనే విషయాన్ని గుర్తెరగాలి. దక్షిణ, పశ్చిమ దూలాల చివర్లపైకి తూర్పు, ఉత్తర వైపున గల దూలాల మొదళ్ళు మోయకూడదు అనే విషయం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది సుమా. ద్వారబంధాలు ఏర్పాటు చేసేటప్పుడు కూడా నీటి మట్టము ఉపయోగించి సరిగా ఉండేటట్టుగా చేయాలి. ఆ కొలత కూడా తూర్పు, ఉత్తరాల వైపు వాటం ఉండేటట్టుగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దక్షిణ, పశ్చిమాలకు వాటం ఉండకూడదు. అలా కాక ఉత్తర దక్షిణాలుగా ఉన్నప్పుడు వెనుబద్ద అంటే వెనుగాడి అంటాం, దక్షిణం వైపు ఎత్తుగా ఉండాలి. అదేవిధంగా
తూర్పు పడమరగా వేసినట్లయితే పశ్చిమం వైపు వెనుబద్ద కొలత కొంత ఎత్తుగా ఉండేటట్టుగా ఉండాలి. శంకుస్థాపన చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ గృహ నిర్మాణానికి వలసినటువంటి వడ్రంగ పనికి సంబంధించిన పనిముట్లను, మేస్త్రి పనికి ఉపయోగించేటువంటి ఆ యొక్క పనిముట్లను కూడా పెట్టి వాస్తు పూజ చేసి వారికి బట్టలు పెట్టి దక్షిణ తాంబూలాదులు ఇవ్వటం వెనకాల అంతరార్థం కూడా అదే. అయ్యా, ఈ గృహ నిర్మాణ యోగం అంతా నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు చక్కగా ఈ గృహ నిర్మాణాన్ని చక్కగా నా శ్రేయస్సును కోరి నిర్మించు, నీ రుణం నేను ఉంచుకోను అంటూ నమస్కారం చేసి ఆ ఇంటి యజమాని ఆ యొక్క ఇంటికి సహకరించేటువంటి నిర్మాణాదుల విషయంలో ఉపక్రమించేటువంటి వ్యక్తులకు నమస్కృతాంజలు ఘటిస్తాడు.